అడవుల జిల్లా ఆదిలాబాద్లో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతోంది. అక్రమార్కుల అత్యాశకు అరుదైన పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. అధికారుల నిఘా వైఫల్యంతో టైగర్ జోన్ వేటగాళ్లకు కేరఫ్ అడ్రస్ గా మారింది. మరోవైపు అధికారులతో కలిసి వన్యప్రాణి చట్టాలకు పాత్ర వేస్తున్నారు అక్రమార్కులు. ఫారెస్ట్ అధికారులు కూడా జంతువుల వేటను చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మూగజీవాలు అంతరించిపోతున్నాయి. అడవిలో వన్యప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వం టైగర్ జోన్ గా ఏర్పాటు చేసిన జన్నారం అడవి వేటగాళ్ల సామ్రాజ్యంగా మారింది. అడిగేవారు లేకపోవడంతో అడవిలోని పక్షులు, జంతువులను ఇష్టారాజ్యంగా వేటాడేస్తున్నారు వేటగాళ్లు. నీటి కోసం వచ్చిన మూగజీవాలను బలి తీసుకుంటున్నారు హంటర్స్. వలలు వేసి నాటుబాంబులు పెట్టి వరిసెలతో దాడులు చేసి జంతువులను చంపేస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం 640 మంది సిబ్బందిని నియమించినా మానిటరింగ్ సరిగ్గా లేకపోవడంతో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా నేరేడిగొండ అటవీ ప్రాంతంలో 4 యువకులను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నిందితుల నుంచి షార్ట్ వెపన్తో పాటు బుల్లెట్లు, ఇతర ఆయుధాలు దొరికాయి. ఈ ఏడాది ఇప్పటికే 67 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇలా దొరకడం కొత్త కాదని, ఫారెస్ట్ అధికారుల సహకారంతో ప్రతి ఏడాది వేట కొనసాగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు మరియు వన్యప్రాణి విభాగం వాళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో 44% అడవి ఉన్నదని చెప్పేసి అంటున్నారు. మరి ఎక్కడున్నది? నిన్నటికి నిన్న చూస్తే జిల్లాలో 11 మంది బృందం గల వన్యప్రాణి వేటాడే సభ్యులను పట్టుకుని వాళ్ళ మీద కేసు పెట్టి ఉన్నారు. వీళ్ళ ప్రమేయంతో ఇట్లాంటి గ్రూపులు మహారాష్ట్ర నుండి, హైదరాబాద్ నుండి విలాసవంతులైన సంపన్నులు మారణాయుధాలు పట్టుకునే అమాయకులమైన మూగ జీవాలను, జింకలు, మెకాలు, పులులను ఇట్లాంటివి వేటాడుతూ ఇప్పటికిప్పుడు టైగర్ జోన్ అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇట్లాంటి గ్రూపులు నెలల తరబడి ఇక్కడ తిష్ట వేస్తూ ఉంటే పులులు అభివృద్ధి ఎట్లా చెందుతాయి, పులులు ఎట్లా సంచారిస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి మూగజీవాల మనగడ ఏంటిదని చెప్పేసి మేము అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికి ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల వేటగాళ్ల హంటింగ్ చాలా జరుగుతూనే ఉన్నాయి. అడవి జంతువులను చంపి వేటాడి వేటగాళ్ళు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నారు. అధికారులు ఉన్నప్పటికీ స్మగ్లర్ల వేట ఒకవైపు కొనసాగుతూ ఉంటే వేటగాళ్ల వేట మరోవైపు కొనసాగుతూ ఉంది. ఇంత జరుగుతున్నా కూడా అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం, చిన్న చిన్న వారిని పట్టుకొని పెద్దవారిని వదిలేయడం జరుగుతూ ఉంది. వేట అనేది గిరిజనుల సాంప్రదాయంగా మారిపోయిందని కొందరు అధికారులు అంటున్నారు. జంతువులు చనిపోతున్నా అడవిలో ఇదంతా కామన్ అన్నట్టుగా లైట్ తీసుకుంటున్నారు. నిఘా కూడా అంతగా లేకపోవడంతో వేటాడిన వన్యప్రాణులను రాత్రికి రాత్రే పట్టణాలకు షిఫ్ట్ చేస్తున్నారు. మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు వేటగాళ్లు. ఒక్క ఏడాదిలోనే 71 మంది వేటగాళ్లపై కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు అధికారులు. అటవీ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం అది. అక్కడ కాపు కాచి ఈ సర్చ్ లైట్ల సహాయంతో పక్కకున్న జీప్ వాహనం మనం చూస్తున్నాము. కాపు కాచి అర్ధరాత్రి సమయంలో నీలుగాయి మంద వచ్చినప్పుడు గురిపెట్టి వాటిని ఈ బోర్తో 30 బోర్ గన్ రైఫిల్తో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. అందులో కొద్దిగా గురి తప్పేసి వన్యప్రాణులకైనా జరగలేదు, కానీ అక్కడ నుంచి అవి పారిపోయినాయి. దెన్ అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు రిటర్న్గా వస్తూ పోలీసు శాఖ సిబ్బంది ఎవరైతే ఎస్ఐ పోతున్నారు పొచ్చర తార్ రోడ్డు పైన వస్తుండగా వీళ్ళని అరెస్ట్ చేసేసుకుని వాళ్ళు ఆదిలాబాద్ తీసుకుని విచారించి మనకు మార్నింగ్ అప్పచెప్పారు. కవ్వాల్ అటవీ ప్రాంత పరిధిలోనే వేట ఎక్కువగా సాగుతోంది. దీంతో జంతువుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. దీంతో అభయారణ్యంలో కొన్ని యానిమల్స్ అయినా పెట్టాలన్న ఆలోచనతో వనస్థలిపురం నుంచి జింకలు, సాంబార్లను, కర్నూలు నుంచి చిరుతల్ని తీసుకొచ్చి కవ్వాల్ అభయారణ్యంలో వదిలేశారు అధికారులు. ఇతర అభయారణ్యాల నుంచి జంతువుల్ని తీసుకొచ్చారంటే వేటగాళ్లు ఏ రేంజ్లో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.